నమస్తే, వెల్కమ్ టు స్ఫూర్తి. అత్యాధునిక టెక్నాలజీని యూజ్ చేస్తూ ట్రీట్మెంట్లో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, సర్జరీ చేసేటప్పుడు ఎటువంటి స్కార్ లేకుండా చేయడం ఆవిడ స్పెషాలిటీ. అట్ ది సేమ్ టైం రీసెంట్గా పద్మశ్రీ అవార్డును కూడా దక్కించుకున్న మంజుల అనగాని ఇవాళ మన స్ఫూర్తి గెస్ట్. సో వారి లైఫ్ జర్నీ, అట్ ది సేమ్ టైం పద్మశ్రీ అవార్డు తీసుకున్న తర్వాత లైఫ్లో ఉన్నటువంటి చేంజెస్, ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్నటువంటి అరాచకాలపై వారి ఫీలింగ్, ఇవన్నీ వారితో షేర్ చేసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే. సో పద్మశ్రీ అవార్డు అందుకున్న తర్వాత ఇదే మిమ్మల్ని కలవడం, కాకపోతే ఎప్పటి నుంచి కలవాలనుకున్నాం. సో అవార్డు రావడం అనేది కూడా చాలా కష్టం. ఇది ఎన్నో అంటే ఒక డాక్టర్ వృత్తిలో చాలా మంది ఉంటారు, కానీ దాంట్లో ఒక ఇన్నోవేటివ్గా మనం ముందుకు వెళితేనే ఇంత పెద్ద అవార్డుని సాధించగలం. సో ఫస్ట్ పద్మశ్రీ అవార్డుని దక్కించుకున్న తర్వాత మీలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్? మీరు అన్నట్టుగా అవార్డు రాకముందు, అవార్డు తర్వాత అనే విధంగా డివైడ్ అయిపోతుంది. అప్పటి వరకు మనం ఏం చేసినా అందరూ చూస్తుంటారు తప్పితే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఒక విధమైన ఎక్స్పెక్టేషన్స్ పేషెంట్స్లో ఉంటుంది తప్పితే పక్క వాళ్ళ నుంచి, పియర్స్ నుంచి దే విల్ బి లైక్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. బట్ ఆఫ్టర్ దట్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విచ్ విల్ కమ్ అలాంగ్ విత్ ఎనీ అవార్డ్. సో దాంతో మనకి ఫీలింగ్ అనేది ఆ మినిట్లో మనకి హ్యాపీ ఫీల్ అయ్యి, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ అప్పటి వరకు చేసిన దానికి. కానీ దట్ గివ్స్ యూ మోర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫ్యూచర్. అంటే వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ అనే దాన్ని వేరే దృక్పథంలో చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనము వీఆర్ లుకింగ్ ఎట్ మన ప్యాషన్ ఏంటి, మన గోల్ ఏంటి, మన అవుట్కమ్స్ ఆఫ్ ద పేషెంట్స్ని మనం ఎలా దాన్ని ఇది చేస్తున్నాము, పేషెంట్ ఏ ఎక్స్పెక్ట్ చేసి మన దగ్గరికి వస్తున్నారు, వచ్చిన దాన్ని మనం చేయగలుగుతున్నాము కంప్లీట్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా, ప్లస్ వాళ్ళకి రియాలిటీ పిక్చర్ రియలిస్టిక్గా ఇవ్వగలుగుతున్నామా, ఇవన్నీ ఉంటుంది. అంటే మనకి లైఫ్ అనేది వెరీ షార్ట్ లైఫ్. పేషెంట్ హ్యాస్ ఎ ప్రాబ్లమ్, ఆర్ వి ట్రీటింగ్ ద రిపోర్ట్స్ ఆర్ ఆర్ వి ట్రీటింగ్ ద పేషెంట్ అనే దృక్పథం ఫస్ట్ మనం అర్థం చేసుకున్నప్పుడు దెన్ వి కమ్ అప్ విత్ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ హౌ టు ట్రీట్ ఎ పేషెంట్ సో దట్ ఆమెకున్న ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి అనేది. సో అలా ఆలోచించినప్పుడే మన న్యూవర్ టెక్నిక్స్ కానీ టెక్నాలజీస్ కానీ రావడం జరుగుతుంది. అవసరం లేని దానికి మనం ముందే ఒక ఇన్నోవేషన్ కనుక్కున్నంత మంది దాని అనేది ఉండదు. సో పేషెంట్ అవసరాన్ని బట్టి మనం కొత్త ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే definitely that's where my responsibility lies and my passion lies, and I think that is my purpose of life. డాక్టర్ చదవాలంటే సబ్జెక్ట్ అందరికీ ఒకటే, కానీ అంత దూర ఆలోచన ఇంత చిన్న వయసులో ఎలా వచ్చింది? అంటే ఎందుకు అలా అనిపించింది? అంటే ఎవరైనా ఇన్స్పైర్ చేశారా? మీకు పద్మశ్రీ అవార్డు రావడం కూడా యు ఆర్ ద యంగర్ ఇన్ ద డాక్టర్స్. See, I think ఒకటి I strongly believe in fate. That is what I think. You keep doing, అదన్నీ చెప్పడం చాలా ఈజీ. You keep doing what you do, whatever, if it is destined to happen, it will happen. ఇవి ఎంతమంది ఎన్ని చెప్పినా unless it happens to you, you start believing a lot in fate. See, right from my 4th class, I knew I would be a doctor. Like, it's like that. The clarity of thought process. See, every human being is not the same. Medicine andarki same, and every human being is not the same. Our brain, our architecture inside the brain cells, elaga, our memory gani, anni different. So everybody's outcome depends on that. Passion untene evan cheyaгаలం. ఇప్పుడు నాకు, if you ask me about 2 subjects, I will always fail. Underground knowledge. Like, if you ask me about geography, I will never know. పక్క సందులోదైనా సరే ఒక 100 సార్లు తీసుకెళ్తే 101సారి వెళ్తానేమో నేను, అట్లాంటి నాలెడ్జ్ నా ఆ విషయంలో. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ మెడిసిన్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ మై ప్యాషన్, అబౌట్ మ్యూజిక్ ఆర్ ఎనీథింగ్, సో దట్ హ్యాస్ హెల్ప్ మీ ఏ లాట్ ఇన్ టు ద డిఫరెన్సియేషన్ బిట్వీన్ ద డాక్టర్స్. ఐ థింక్ డాక్టర్స్కి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ట్రైనింగ్ ఒకటి, టీచింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టీమ్ వర్క్ అనేది ప్రజెంట్ డేట్లో చాలా ఇంపార్టెంట్. హౌ టు డూ అండ్ టెక్నిక్ అండ్ టెక్నాలజీ ప్రకారంగా మనం ముందుకు వెళ్తేనే మనం ఇది చేయగలుగుతాము. That is something which we have to, that makes a huge difference. And anybody becomes successful if you are a master in the innovative technology, and as early as possible, that's when you become a master in the subject which you do. There will be so many people you learn from as you move in life. So at a particular time somebody will be somebody who will be your godfathers, or somebody who will be your inspiration. Then after a particular time it might be somebody else for some other aspect. So atlaga chaala mandi inspire chesaru. సో ఇప్పటి వరకు మీరు ఎన్నో సర్జరీస్ చేశారు, హండ్రెడ్స్ ఆఫ్ సర్జరీస్ చేశారు. అందులోనూ మీరు కొత్త కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ వచ్చినటువంటి ఆ పేషెంట్కి సర్జరీ చేసినా కానీ అది ఎక్కడ చేసినట్టు అనిపించకుండా, చిన్న స్కార్ కూడా లేకుండా, అండ్ దట్టు మీరు పద్మశ్రీ అవార్డు తీసుకున్నప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, డాక్టర్స్లో కూడా అవేర్నెస్ కావాలి. ఎక్కడ అనేది ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, ఒక సర్జరీ చేసినప్పుడు కాంప్లికేషన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉండకూడదు అని. సో ఇలాంటివన్నీ ఆలోచించారు అంటే ఎప్పుడైనా గతంలో మీ కేసెస్, మీకు వచ్చినటువంటి కేసెస్ని మీకు అలా మారడానికి ఏమన్నా ప్రలోభపట్టాయంటారా? In medical field, the 4th factor is very
ఇంపార్టెంట్. ఆ సినిమాల్లో చెప్తారు 4వ సింహం అని, అలాంటిది మాకు మెడికల్ ఫీల్డ్లో పేషెంట్స్. If that fourth factor, that is a patient factor, is not there, no doctor can do whatever. If you don't have patients, then what are you going to do? Where are you going to work on? How do you? And the patients' belief in us, వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేసినప్పుడు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, దిస్ ఇస్ ద అవుట్కమ్. బికాస్ సైన్స్ ఈజ్ నాట్ లైక్ మ్యాథ్స్. సైన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక హ్యూమన్ బీయింగ్ మనం ఒక క్రోసిన్ ఒక ట్యాబ్లెట్ ఒకరికి ఇస్తే అది వాళ్ళకి పడచ్చు, సేమ్ ఇంకొక హ్యూమన్ బీయింగ్కి పడకపోవచ్చు, రియాక్షన్ రావచ్చు, ఏమన్నా కావచ్చు. సో కాంప్లికేషన్స్ కెన్ హ్యాపెన్, ఇట్స్ ఎ నార్మ్. Side effects also can happen, it's a norm. But what we have to understand is that people are not ready to accept complications. They're not ready to accept side effects. So వేరే ఏమైనా కాంప్లికేషన్. సో మనల్ని సేవ్ చేసుకోవాలి. SOS అనే దానికి మీనింగ్ మారిపోయింది ఇప్పుడు. SOS అంటే సేవ్ అవర్ సెల్స్ ఫస్ట్. సో డాక్టర్స్ హ్యావ్ టు సేవ్ దెమ్ సెల్స్ బై సీయింగ్ దట్ హౌ మినిమల్లీ ఇన్వేజివ్ యూ కెన్ గో, హౌ కాంప్లికేషన్స్ కెన్ బి డిక్రీజ్డ్. ఎలా తగ్గించుకోవాలి అంటే ఆన్ ద టేబుల్ మనం దానిని ఎలా గుర్తించుకోవచ్చు. అసలు అన్నెసరీ సర్జరీస్ని మనం ఫస్ట్ అవాయిడ్ చేయాలి. సర్జరీస్ అవసరం ఉంటేనే మనం చేయాలి. నెక్స్ట్ మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేయడానికి చూడాలి. దెన్ ద సేఫెస్ట్ టెక్నిక్స్ని మనం యూటిలైజ్ చేయాలి. సో కాస్ట్ ఎఫెక్టివ్ సేఫెస్ట్ టెక్నిక్స్ ఈజ్ వాట్ వీఆర్ లుకింగ్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ సంథింగ్ విచ్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ అస్. సో దెర్ ఆర్ నో రూల్స్ ఆఫ్ సర్జరీ. రెండే రూల్స్ ఉంటాయి. ఒకటి సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్, సెకండ్ ది కంఫర్ట్ ఆఫ్ ద సర్జన్. ఈ రెండింటిని గుర్తుపెట్టుకుని మనం టెక్నిక్స్ ఇన్నోవేట్ చేసుకుంటూ పేషెంట్ సేఫ్టీ కోసం వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్ చేయగలిగితే మనం ఐ థింక్ ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీబడి. 97% హార్డ్ వర్క్ ఎవ్రీబడి విల్ డూ. దట్ 3% ఓన్లీ విల్ మేక్ ఇట్ 10%. 100% ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. 97 అవుతుంది, అయితే 99 అవుతుంది. ఆ 3% లక్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే దట్ ఈస్ వేర్ ద ఫేట్ అండ్ యువర్ బిలీఫ్ ఇన్ ద నేచర్ ఇస్. సో ఐ థింక్ నేచర్ ఆల్వేస్ గివ్స్ సైట్ టు పీపుల్ హూ బిలీవ్ ఇన్ దెమ్. ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ద డేస్ అంటే అప్పటి నుంచి తీసుకుంటే ఒక డాక్టర్ అంటే ఓకే మనకి జ్వరం వచ్చినప్పుడు వెళ్తాం, ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందో అని తెలుసు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ పరంగా ట్రీట్మెంట్ ఎంత ఈజీ అవుతుందో అట్ ది సేమ్ టైం కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా అలాగే పెరిగిపోయింది. మరి టెక్నాలజీ ఈజ్ నాట్ చీప్ కదా. సో టెక్నిక్ అనేది వచ్చేస్తుంది, నేర్చుకుంటున్నాం మనం. లెర్నింగ్ కర్వ్ తగ్గిపోయింది, టెక్నిక్ బాగానే ఉంది. అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ cheapest people are human being actually. Technique is never there. And then we are looking at cost cutting and all. The disposables are very expensive and we are now looking at infections రాకూడదు అంటే disposables యూజ్ చేయాలి, దాంతో కాస్ట్ పెరిగినాయి. బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ వాటిని మనం ఎలా కొలబద్దగా తీసుకుంటున్నామో, ఆర్ వి లుకింగ్ ఎట్ ద లాస్ ఆఫ్ వర్క్ normally which would be there with open surgeries? Are we looking at the associate people? ఇంత ముందు రోజుల్లో ఒకరికి ఆపరేషన్ అంటే ఇంకెవరో ఊర్ల నుంచి రావాలి, వాళ్ళు ఆ ఇంట్లో ఉండాలి, వాళ్ళు సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి, 6 వారాల పాటు ఆమెకు రెస్ట్ ఇవ్వాలి, ఇంట్లో వాళ్ళందరూ ఒక చోట. The costs which go with the feeding of the whole family, loss of job and the loss of work for the woman, for the husband, ఇవన్నీ చూస్తే I think it is the cheapest thing now. సో ఐ థింక్ దేనిని మనం బ్యాలెన్స్ చేస్తాం. ఎన్నో టెక్నిక్స్తో ముందుకు వెళ్తున్న మంజుల గారు ఇలాగే కొన్ని ఫౌండేషన్స్ ద్వారా కూడా సోషల్ సర్వీస్లో చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. సో ప్రతిష ఫౌండేషన్, అట్ ద సేమ్ టైమ్ సియోష. సో వీటి నుంచి మీరు చేస్తున్నటువంటి ఆ సేవల గురించి ఎందుకు పెట్టాలనిపించింది? ప్రత్యూష ఎలా బయటికి వచ్చింది అంటే, ఫస్ట్ థింగ్ వెన్ వీ రియలైజ్డ్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్. మనం ఎంత మాట్లాడినా ఎంత చేసినా, మేము మాట్లాడితే మెడికల్ ఫోరమ్స్తో మాట్లాడతాము, మేము మాట్లాడితే ఎట్ ద మోస్ట్ టు ద పేషెంట్స్ మాట్లాడతాము. బట్ అవుట్ రీచ్ టు ద హోల్ థింగ్ అవేర్నెస్ వెళ్ళాలి అంటే media is the only way to reach. So I started a column in the Inadu where we run regular columns about awareness things and going to schools and all. Then we realized awareness to the people is something which is lacking, especially what is normal, what is abnormal, weight in avoid cheyalane dantlo ledu. Second thing we decided manam teda telisindi enti ante manaki simple surgeries ni meer annattuga చేసుకోవచ్చు, లేదా మెడికల్ ట్రీట్మెంట్ కొంచెం ఎక్స్ట్రా హెల్ప్, మానిటరీ హెల్ప్తో వీ కెన్ సేవ్ ద పీపుల్ కంప్లీట్లీ అనే దగ్గర డబ్బులు అవసరం లేక బేర్ చేయలేక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు లూజింగ్ ద లైఫ్స్ ఆఫ్ ద పేషెంట్ ఆర్ మాబిడిటీని అది మనం ఎక్కువ చూడటము. థర్డ్ వన్ ప్రివెంటివ్. ఈ ప్రివెంటివ్ అది ఆస్పెక్ట్ అనేది చాలా తక్కువ ఉండేది ఆ రోజుల్లో. అంటే సింపుల్ థింగ్, మెనోపాజ్ తర్వాత కొంచెం కాలు ఇట్లా తిప్పినా మనకి ఫ్రాక్చర్స్ అవుతాయి, అందరికీ తెలుసు, ఒక ఏజ్ తర్వాత ఇది అవుతాయి. వాటిని మనం ప్రివెంట్ చేయొచ్చు బై టేకింగ్ కేర్ బిఫోర్ ఓన్లీ, బై గివింగ్ ద హెచ్ఆర్టీ కావచ్చు, వ్యాక్సినేషన్, క్యాన్సర్ సర్విక్స్ వ్యాక్సినేషన్స్ కావచ్చు. ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు ప్రివెంటివ్ ఈ 3 ఆస్పెక్ట్స్ని మనం టచ్ చేయాలి ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అని అనుకున్నప్పుడు ప్రత్యూష ఫౌండేషన్ కేమ్ ఫార్వర్డ్. దట్స్ వెన్ వీ బోత్ స్టార్టెడ్ ద థింగ్ వేర్ వాట్ వీ డూ ఈస్ వీ రన్ లాట్ ఆఫ్ దిస్ అవేర్నెస్ థింగ్స్ వేర్ బోత్ ఇన్ అడాలసెంట్ మెనోపాజల్ ఉమెన్కి చాలా కంపెనీస్కి వాటికి ప్లస్ లాంగ్ బిగ్ ఫోరమ్స్, ఉమెన్స్ ఫోరమ్స్లో వీ టాక్ అబౌట్ దీస్ థింగ్స్ ఫర్ స్ప్రెడింగ్ ద అవేర్నెస్ అలాంగ్ విత్ ద మీడియా క్యాంపెయిన్.
The second thing what we do is the preventive, so where we give lot of orphanages schools where people cannot afford వాటికి hepatitis B vaccination and cancer cervix vaccinations and then rotavirus drops, A hepatitis A ఇది అవన్నీ కూడా మనము free supply of this vaccination, and then giving the multivitamins and all. Then there is a Desire Society where there is a HIV kits, వాళ్ళకి మన protein every month supply for all the kids which need the retroviral they do get from government, so there are support systems. So that's the reason our foundation is called, not as foundation, it's called Pratyusha Support. We support people who need our help. Okay. It's not going to be 100% free. Means they're getting it, their thing. From here, 100% of protein we give it. But when it comes to this, the package of the tie-ups with the pediatric hospitals, we tied up with the hospital in such a way that anybody who cannot afford, 1/3 of the bill will be paid by the patient, 1/3 we will be paying, 1/3 the hospital gives discount. So on the whole, patient has to pay only 1/3, 2/3 will be less for them. So anything free is never valued. So we have to first confirm that the financials, that usually the hospital does. They do the background check and see that the really financial status is not good. Ma manager also will check into that. The health files I will go through that and see then how is the outcome, it's going to be good or not. Because when we do a lot of this thing, we have to look at the long-term outcome of the patient. Syosha means it is a like we say, Pratyusha is a new dawn, means new beginning for the kids and everything who all wants to live a new life. Whereas Syosha means perfect woman. So here this is targeted is only for the woman to make their health perfect. Okay. So that is the complete hospital-based treatment which we started, that is Maxco Syosha Hospital and the Syosha Clinic at the TDP office lane. So there we look at only how we can do a complete preventive thing and avoiding unnecessary hysterectomies, going in for Mirena or minimally invasive things, where all we can do, and giving the right way to go for whichever treatment they want, whatever counseling they need and all that. So this is how these two have come out. Yes. సో సియోషా గురించి మాట్లాడినప్పుడు ఒక ఉమెన్ హెల్త్ గురించి ఎస్పెషలీ పెట్టడం జరిగిందని చెప్తున్నారు. బట్ ఎస్పెషలీ మన ఇండియాలోనే, మన కంట్రీలోనే విమెన్ చాలా వరకు హెల్త్ విషయంలో ఫిజికలీ ఆర్ మెంటలీ వాట్ ఎవర్ ఇట్ మే బి చాలా బలహీనంగా ఉన్నారు అనడం మనం చూస్తూనే ఉన్నాం. వయసు అంటారు. See, I think unfortunately we have seen lots of women who still don't think that they are their own priority. They don't love themselves first. They have to believe and love themselves, and they have to remember, మనము ఎప్పటి నుంచో మాట్లాడతాం లిటరేట్ ఇండియా గురించి మాట్లాడేటప్పుడు ఏమంటారు అందరూ, ఒక ఉమెన్ లిటరేట్ అవుతే హోల్ ఫ్యామిలీ లిటరేట్ అయినట్టు అని. ద సేమ్ వే ఒక ఉమెన్ హెల్తీగా ఉంటే హోల్ ఫ్యామిలీ హెల్తీ ఉన్నట్లు లెక్క అనేది ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు కానీ ఉమెన్స్ హెల్త్ విల్ నాట్ బి ఇంప్రూవ్డ్. సో తను ఏం చేస్తుంది, అందరికీ ఫుడ్ పెట్టి మిగిలితే తింటున్నది లేకపోతే లేదు. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ start from there, and the pain and all, because she's the one who is the manager of the whole household costs. She keeps counting the money which she has to spend on everybody and on herself. So any health issue, she is the last priority for herself. So she doesn't go to the doctor till it is last. Ante last varaku tan doctor దగ్గరికి వెళ్ళదు, అప్పటికి చాలా లేట్ అయిపోయే వరకు. I've seen many breast cancer patient, especially because of the shyness, because of whatever reasons, they come almost in third stage, fourth stage. They don't come very early, which is very simple to detect. In Syosha, what we do is regularly we do this training sessions for all the doctors for laparoscopy training and all these trainings where they can go forward. We keep teaching the next generation how to do this minimally invasive techniques, how to say that avoid unnecessary hysterectomy, avoid doing things which are not necessary. So this is how the fellowships, everything continue in Syosha so that they can take forward whatever we want to do. So again, Pratyusha Foundation ki meeku oka strong supporter. Yes. Samantha. People have to listen. You want to do something, people have to listen. Okay. People will listen when certain people talk. We need a face for the organization, and she's been very instrumental in that. She's in fact the main founder, because I am just a co-founder for it, but she's the founder for it, because she was very insistent that this thing has to come out. So మీ మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళగానే you like sisters కనిపిస్తూ ఉంటారు అన్నమాట. I think she's clear in her goals, what she wants to do, and then that clarity was there in her, and she has a segregation of life. She has a family life, she has a movie life, then Pratyusha is one more part of the life. So we don't mix match everything. Like I have my profession, and then I have my family life, then I have my this Pratyusha. When it comes to Pratyusha, we all work towards only single goal, that is the good outcome for the babies which we pick up to support, plus the woman health. So again, coming back to your profession, లైక్ డాక్టర్లు అంటే దేవుడితో సమానం. కాకపోతే ఇప్పుడు ఈ మాబ్ కల్చర్ అనేది పెరిగిపోయింది.
ఏదైనా చిన్న జరిగితే డాక్టర్ని కొట్టేయడం, హాస్పిటల్ని ధ్వంసం చేసేయడం. అండ్ దట్టు మీకు వచ్చినటువంటి చిన్న సిచ్యువేషన్ కూడా నాకు తెలిసింది. లైక్ ఏదర్ బేబీ అనేది గర్ల్ ఆర్ బాయ్ తెలుసుకోవడానికి కూడా చాలా రూడ్గా ప్రవర్తించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని వెన్ యూ సెడ్ నో. సో అవి let me tell you one thing. George Bernard Shaw once told, doctors have everything in the world. If the patients die, they say it is because of nature, and patient lives, it is because of them. Ani eppudo annadu, but that is all ulta now. It's all wrong. Now people believe even in the patient dies in a road traffic accident or something, the patient died because doctor did not attend immediately, not because of road traffic accident. So, and if the patient lives, in spite of doctors, they lived. That is the attitude nowadays people have. So they don't want to give the credit to the doctor. We are not here for credit. We are here to only save the patients. But mob mentality is, like I said, they are not ready to take side effects, leave alone the complications. But they have to understand science is different, maths is different. You cannot equate that. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది, 2 చేతులు కలగాలి అంటే కలవదు, మాలిన్యూన్ అవ్వచ్చు, సర్జరీ చేసిన తర్వాత కూడా అవి కలవకపోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఇండివిజువల్. అది అర్థం చేసుకున్న రోజే వాళ్ళకి అర్థమవుతుంది. పాత రోజుల్లో దేవుళ్ళ చూసేవాళ్ళు. దేవుళ్ళ చూడమని మేము అన్నట్లా, బట్ రాక్షసుల్లా చూడకండి. దట్ ఈస్ ఇన్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ హీస్ దేర్ టు. చివరికి ఏమవుతుందంటే వీ హ్యావ్ దిస్ డిఫెన్సివ్ ప్రాక్టీస్ ఇన్ ద వెస్ట్ వేర్ డాక్టర్స్ హ్యావ్ బికమ్ సో స్కేర్డ్ టు డూ ఎనీథింగ్. People are not getting any proper surgeries done because they are scared of suing. People sue చేస్తారు, ఇచ్చేస్తారు అనేసి ఈ డిఫెన్సివ్ ప్రాక్టీస్. అంటే ఇప్పుడు ఒక బేబీ డెలివర్ అయ్యేటప్పుడు ఏమైనా ప్రాబ్లం కనిపించింది, మాకు అక్కడ కనిపిస్తోంది అంటే కూడా అది ప్రూవ్ చేసి బేబీ సఫకేట్ అయింది అని తెలిసాకే మనం సిజేరియన్ చేయాలి. వెరస్ ఇన్ ఇండియా అట్లీస్ట్ వీ హ్యావ్ ద లిబర్టీ. Certain things which we come out for good intention also is going turned into bad intentions. Like I say, ఇప్పుడు ఆరోగ్యశ్రీ అవి వచ్చినప్పుడు వెరీ గుడ్ ఇంటెన్షన్స్తో వచ్చింది. ఫస్ట్లో హిస్టెక్టమీస్ వచ్చినప్పుడు, బట్ నౌ హిస్టెక్టమీస్ ఇస్ నాట్ దేర్ ఇన్ ఆరోగ్యశ్రీ. ఇట్ ఈస్ రిమూవ్డ్. Why is it removed? Because people have pushed it to be removed. Literally. Because it was misused both by doctors and by the patients drastically. వాళ్ళకి ఏంటంటే ఏది వచ్చినా స్కీమ్స్ అవి వెళ్ళిపోతాయేమో తొందరగా, వెళ్ళిపోతే తర్వాత మాకు అవసరం ఉంటే ఎవరు చేస్తారు ఫ్రీగా, సో అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేను యూట్రస్ తీయించుకుంటాను. అండ్ కమింగ్ అండ్ డిమాండింగ్ అండ్ ఫైటింగ్ విత్ ద డాక్టర్ టు గెట్ ఎ హిస్టెక్టమీ డన్ అట్ 25-26 years. సో ఇట్ హ్యాస్ బీన్ అబ్యూజ్డ్ లైక్ దట్. అందుకని ఇప్పుడు హిస్టెక్టమీస్ తీశారు. సో ఇప్పుడు హిస్టెక్టమీస్ నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి డబ్బులు లేకపోయినా చేయించుకునే పరిస్థితుల్లో లేరు ఆరోగ్యశ్రీలో. సో అలాంటి పరిస్థితులు వచ్చేసాయి. ఇవన్నీ ఎవరు పుష్ చేసినట్టు? సో దట్ ఈస్ వాట్. సో అన్నిటికీ మూలం అగైన్ అవేర్నెస్ లేకపోవడం. సో అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్ మ్యామ్, సో గర్ల్ చైల్డ్ వద్దనుకునే కేసెస్ ఎంతవరకు తగ్గాయంటారు? I think at least a lot depends on where they are going also. మాలాంటి వాళ్ళ దగ్గర తగ్గిపోయినాయి చాలా రావటం. కానీ అది 20 years బ్యాక్కి ఇప్పటికీ కంపేర్ చేస్తే మాత్రం చాలానే తగ్గింది. అసలు మాకైతే హార్డ్లీ ఎనీబడి కమ్స్ అండ్ ఆస్క్. ఐ థింక్ మేబీ పీపుల్ వోంట్ కమ్ అండ్ ఆస్క్ ఆల్సో. దే మైట్ ఆస్క్ పాప అండి, బాబా అండి, దాన్ని బట్టి ముహూర్తం పెట్టుకుంటాం సిజేరియన్ అది అడుగుతారు. అప్పుడు కూడా మేము చెప్పాం అది ఏదైనా పర్లేదండి, పుట్టిన వరకు తెలియదు, మాకు కూడా తెలియదండి అని. అది వేరే. కానీ ఫస్టే పాప అయితే వద్దు అనేది చాలా తగ్గింది. కాకపోతే ఫ్రమ్ ద స్టాటిస్టిక్స్ which we read, it didn't come down. Means it is still going on. Female feticide is still going on. అది ఎక్కడ జరుగుతుంది అంటే స్టాటిస్టిక్స్ ప్రకారం రూరల్ ప్లస్ అర్బన్లో కూడా జరుగుతుంది. సో వీ కెనాట్ సే దట్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ డన్ ఇన్ హైదరాబాద్. అవుట్స్కర్ట్స్లో జరుగుతుందా? ఏది జరిగినా అది చాలా అంటే ఎక్కడో ఇంప్లిమెంటేషన్లో లోపం ఉంది. సో అగైన్ పేషెంట్స్ ఉన్నంత వరకు డాక్టర్లు చేస్తున్నారు, డాక్టర్లు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళ వరకు వాళ్ళు చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఐ థింక్ హియర్ ద ఫ్యాలసీ రౌండ్స్ విత్ బోత్. ఎప్పుడైతే డాక్టర్ కాలు కింద పెట్టి దిస్ ఇస్ రాంగ్, వీ విల్ నాట్ డూ అంటారో, ఐ థింక్ దట్స్ వెన్ ద హోల్ థింగ్ కమ్స్ అవుట్. సో ఇప్పుడు మీరు అన్నట్టే తల్లినయ్యి నాకు పుట్టేది అమ్మాయి అయితేనే బాగుంటుందని ఖచ్చితంగా అనుకోవాలి. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా భయపడుతున్నారు అనుకోవచ్చు కదా మ్యామ్? బోత్ థింగ్. బికాస్ వన్ థింగ్ ఈస్ ఆమె ప్లీజ్ సెక్యూర్ అవుతుంది. ఆ ఫ్యామిలీ ఒక అబ్బాయి పుట్టేస్తే అమ్మాయి నెక్స్ట్ ఎవరు పుట్టినా పర్వాలేదు, అదొక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. సెకండ్ థింగ్, అబ్బాయి అయితే రోడ్డు మీద తిరిగినా పర్వాలేదు, నాకు ఏమైనా పర్వాలేదు, చదువుకున్నా పర్లేదు, ఏమైనా ఊరేగినా పర్లేదు, అమ్మాయిని అయితే వదలలేము, మళ్ళీ ఆడ పెళ్లి చేయాలి, మళ్ళీ చదివించాలి. అవి కొంచెం తగ్గాయి. ఇట్ ఈస్ మచ్ బెటర్ నౌ. Where people want a girl child and they're believing in it, that is all much better. But yes, there is a psychological difference in again educated families and little uneducated. More in the business families, we look more for boy babies. So ఇలాంటివన్నీ మనం తేడా మనకి ఐ థింక్ డెమోగ్రఫిక్ స్టడీ చేస్తే మనకి బయటకు వస్తుంది అవన్నీ. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అసీఫా లాంటి చిన్న పాప గురించి మాట్లాడుకోవాలంటే No,
I think they're not human beings. They are animals. I don't think animals also do that actually. They don't do. Even animals have a thing for one particular opposite sex, and then they state that. Leave alone the age. First thing is girl. Second is 8 year. But I really don't understand when you see a kid like that. How does a feeling like a sexual feeling come? That means they are psychopaths. They are not having any emotional feeling inside them. So psychopaths have no role in the society now. They are not. Society is not the place for psychopaths. They have to be behind bars. సో యాక్చువల్లీ ఇప్పుడు మనం 8-year-old గర్ల్ గురించి మాట్లాడుతున్నాం. బట్ మీ మాటల్లోనే నేను 8 months గర్ల్ కిడ్ అంత చిన్న పిల్ల 8 నెలల పిల్లల్ని కూడా రేప్ చేసినటువంటి ఒక case. This happened long back, but recently also in paper we have seen in Delhi kid, 6-month kid or somebody being raped. That is what I'm trying to see. That means in that minute they don't have the emotional center in the brain, that is a prefrontal lobe antam, that is gone for them. It means they're not working. So when it is not working, they don't see them as human beings. They see them as an object. An object in that minute, it is only for them to take that 5-minute pleasure or whatever they want to do. సో యాజ్ ఎ డాక్టర్ మీ టర్మినాలజీ ప్రకారం ఇలాంటి మనుషులకి ఏదైనా డెఫిషియన్సీ ఉంటుందా? I think it's a psychological disorder. That's what I said. They are psychopaths. They're not even sociopaths. They are psychopaths, and they are having serious problems with their prefrontal lobes and all. That's when they behave like this. And behavioral analysis cheste villandarki they'll have issues with their behavior, where they get this sexual gratifications by doing all these things, by killing, by raping, all these things. So these are the people who should not be in the society. సో వెరీ సీరియస్లీ బయటకి అంటే ఎప్పుడో చెప్పారు లైక్ 12 o'clock ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకి ఫ్రీడమ్ వస్తుంది ఒక ఉమెన్ అని. సో ఆ సిచ్యువేషన్ గ్యారంటీ సీరియస్లీ మనం ఎంజాయ్ చేయగలమా? Near future lo I cannot see. Definitely. You're very confident. Yeah, I'm not saying, because it has to start at home. When a mother teaches, like we all say in the house, the rights of the boy and the girl are the same, and we tell the girl to take out the plate and tell the boy to go for it. All these things should change. And the same house, when you show the equality of the boy and the girl, and the same house you tell the boy that respect women. సో ద ఫైనల్లీ సొసైటీలో హ్యాపీగా స్ట్రాంగ్గా బోల్డ్గా ఉండాలంటే హౌ ఇట్ షుడ్ బి? See, I think, like I said, every woman should respect themselves and trust themselves, believe themselves. If you respect yourself, you don't allow others to disrespect you. That's when you retort back. If somebody tells you that, you should never fear if you're right. So that is something which is important. Be vocal, talk it out. Adakapothe amma kuda pettadu. So be vocal, tell it. You're not happy, you tell them. You don't have to shout at them. You don't have to do dharna. Just either, you have two ways of doing it. Either you move out of the situation or be vocal. If you are vocal, you can help the other people from facing the same situation there. It can be abuse, it can be anything. Be vocal. Within your limits, you see that at least if you can help the nearby people from not getting exposed to such type of thing, that is important. So save yourself and save the other people. I think that's the way. It only starts from respecting yourself first. Very cool. But the final question, it's my personal question. Like, ఏదైనా సరే చర్చ్లో ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ అబద్ధం చెప్పకూడదు అంటారు. బట్ మీకు యాజ్ ఎ డాక్టర్ యూ డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్. సో అలా దాచిన ఏదైనా అబద్ధం ఉందా? అశ్వత్థామ హత కుంజర అది అబద్ధమా కాదా అనేది మనకి తెలియదు. దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ ఐ డూ టెల్ ఇన్ ద సెన్స్ లైక్ విచ్ ఇస్ ఫర్ ద బిగ్గర్ గుడ్. There are these procedures which we do called neovagina formations, where కంజెనిటల్లీ వాళ్ళకి వెజైనా యాబ్సెంట్ ఉండి అలాంటి అంటే జెనెటికల్గా వాళ్ళకి అది యాబ్సెంట్ ఉన్నప్పుడు వీ క్రియేట్ న్యూ వెజైనా విచ్ నోబడీ కెన్ మేక్అవుట్, ఇట్ ఈస్ మ్యాన్ మేడ్. సో ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఐ టెల్ దెమ్, యూ డోంట్ హ్యావ్ టు టెల్ దెమ్ ఎవ్రీథింగ్, just get married. You don't have to tell them, you don't have to hide it also, but don't tell them that you underwent a procedure for this. Just be normal, have a normal sexual life and everything. Later when you want the children, come back to us, then we will tell you how you can have a child using surrogacy. So it is not exactly telling the lie, but not telling the truth. Okay. But that is for the bigger good of a happiness for the woman and the family and the parents. Thank you so much. Thank you. So idandi ivalti Spoorthy. Next episode lo maro guest tho mali kaludam. Until then, keep watching AP24x7.